అదిగో మా అమ్మ. అమ్మా చిన్నా, అమ్మా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను, తిను. ఇప్పుడు కాదులేరా, నీ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను. సరేమ్మా. ఇంకా ఆలస్యం చేయకు. రాజమ్మా, వసుంధరా, రెడీ అయినా మా చిన్న? థియేటర్ అంతా నిండిపోయింది. అలాగా? 2 టికెట్లున్నాయి. అయ్యో, పోనీలేరా, నీ కచేరీ టేప్ లో రికార్డ్ చేసి అందరికి వినిపిద్దాంలే. రా. ఆగు, అక్కడికి పెద్ద పెద్దవాళ్ళు వస్తారా? ఈ ముతక చీర బాగుండదేమోరా. రాజమ్మా, ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా? నేను మారుస్తానండి. ఎవరా ఈ అమ్మాయి? నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా అమ్మా. కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని, డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది. బాబు గారు నమస్కారం. తర్వాత మాట్లాడొచ్చు, వెళ్ళండి. అవును సార్, ఒక మెడికల్ వార్డు, ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం. అందుకని ఉడతా భక్తిగా ఈ 10 లక్షల చెక్కు మీకు ఇచ్చిరమ్మన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్ చిన్న ఆటోగ్రాఫ్ సార్. చంద్రశేఖరం అని నాకు బాగా తెలిసిన అబ్బాయి, బాగా పాడతాడు. ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా. అడుగో అతనే. వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా? శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు, వారిలో చిన్నాయనమ్మా. ఎంత అదృష్టం, వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకొని. సరస్వతి పుత్రులు, గానగంధర్వులు. అయ్యో అమ్మా అమ్మా, మీరు పెద్దవారు, మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు. ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు, మీ విద్వత్తుకి. ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు, విని ఆశీర్వదించాలి. పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను, కాదనకండి బాబు. అలాగేనమ్మా. కచేరీ ఎక్కడ? మా ఆటో ఫాలో కండి సార్. పదమ్మా. జాగ్రత్త. పోనీ బాబాయ్. దిగమ్మా. అప్పుడే వచ్చేసావా? అవునమ్మా. అమ్మా మెట్టుంది. అబ్బా, ఎంతమంది జనంరా. అవునమ్మా. ఇంతమందిలో పాడాలన్నదే మీ నాన్నగారి కోరిక. పోనీలే, ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది. పదమ్మా, పక్క సరండి బాబు. కూర్చోమ్మా. కూర్చోండి సార్. మా నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళు. చూడండి బాబు, మీరు మహాపండితులు. మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి. అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చినట్టున్నాడు. అవునమ్మా. సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం. ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు. వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు, శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు. ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులై ఉన్నారు. దయచేసి వారు ఒక్కసారి నిలబడితే. థ్యాంక్స్ అమ్మా, కూర్చోండి. ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరీ ప్రారంభం చేస్తున్నాం. నగుమోగనలేని నాదాలి తెలిసి, నగుమోగనలేని నాదాలి తెలిసి, రఘువర నీ నగుమోము కనలేని నాదాలి తెలిసి, నన్ను బ్రోవగరాదా.
శ్రీ రఘువర నీ నగుమో ఏమిటి ఆపేసాడు? ఏమైంది? ఏం లేదమ్మా, కరెంటు పోయింది, మైకులు పనిచేయట్లేదు. నేను వెళ్ళి చూస్తాను. చందు, మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి, అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు నాటకవాడి ఆమెను ఇలా మోసం చేశారు. పిచ్చివాడా, అటు నీకు శృతిలయలు నేర్పిన కన్న తల్లి, ఇటు లయవిలయాలు నేర్చిన పరమేశ్వరుడు, ఈ ఇద్దరు శ్రోతలు చాలరా? ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానికా? నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను. మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా. పద. అమ్మా. బాబు, మైకులు పోయాయా? అవునమ్మా. విన్నంత వరకు ఆయన ఏమన్నారు? నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా. అవునమ్మా, మీరు చాలా అద్భుతంగా పాడారు. మీ ముందు మేమెంత. బాబు, ఒక చిన్న మనవి. చెప్పండమ్మా. వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం. ఆయన బాణీలో పాటలు రాయాలని చిన్న అమ్మా, మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు. తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు. అందులో ఒక పాటలో ఆయన అన్నారు, స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికి ఇక కోటి రాత్రులు. మీ నాన్నగారు అద్భుతంగా రాశారు. బాబు, వీడి చేత ఒక క్యాసెట్లోనో సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించని బాబు. తప్పకుండానమ్మా. కుడికన్ను అదిరినే కూడిన తరుణాన, కుడికన్ను అదిరినే కూడిన తరుణాన, కొండల రాయనికి కోటి రాత్రులు. మంగమాయమ్మకు అలకల తీపులు ఆచినందుకు, మేలు మేలాయని మంగమాయమ్మకు అలకల తీపులు ఆచినందుకు, సాలు సాలాయి చెలి బుగ్గలకు, చాలు చాలాయి చెలి బుగ్గలకు, చెలువంపు ఘాటు చెక్కినందుకు. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన, తెలుపరి భానుడికి తెలవారలేదని, తెలుపరి భానుడికి తెలవారలేదని పులిసిన మేన కొలతి పవళించినందుకు, పిలువరే మెల్లగా పిల్ల తెమ్మెరలా, పిలువరే మెల్లగా పిల్ల తెమ్మెరలా.
నెలల నలిగిన గుబ్బల నెలట అలసి సొలసినందుకు కుడి కన్ను అదిరిది కూడిన కరుణాన సాగరి మీద మదని మీదని సా రాగా మనిద మదని సదా మగరిగ మనిద తీయకే ఆ గడియా తీపి గడియలు వేలు తిరునాదు కౌగిలివి కాగు వరకు సాయకి ఆమేను సాయకి ఆమేను సరసాల సమయాలు సరిగంచు సవరించి సాగు వరకు కుడి కన్ను అదిరిది కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాత్రులు. పొద్దుటి నుంచి ఎడంకన్నా ఒకటే అదురుతుంది. శ్రీరంగం వారి ప్రోగ్రామ్ చేయబోతున్నానా, ఏమవుతుందో ఏంటో గొడవ. ఆడవాళ్ళకి ఎడమకన్నా అదురుతుందంటే మంచి జరుగుతుందిగా. అమ్మో నీ పంట పండబోతుందన్నమాట. ఆ చిన్నాయన కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఓకే, మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. అసలు చిన్నానంటే నీకెందుకు అంత ఇది? నాకే కాదే, నాలాంటి ఆడవాళ్ళందరికీ ఆయన అంటే హార్ట్ థ్రాబ్. హార్ట్ థ్రాబ్ హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో. పర్వాలేదే, వీర మరణం లాగా ప్రేమ మరణం. అలాగే మరణం ఏయ్, ఇట్టా కాదు, ఎట్టా అట్టా. హట్టాగా పద. సార్ ఉమ్. ఇవాళ నటరాజా ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి, మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి. అది కూడా నేనే చెప్పాలా? సార్. మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా. సార్ ఆ కంపోజింగ్ బుక్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి, వెళ్ళి ఆర్డర్ లో పెట్టండి. ఆ. వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి. సరే సార్. మారుతి మారుతి మారుతి. హలో అశోక్, వైజాగ్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు కదా, వాళ్ళని కూడా రమ్మనండి. అలాగే. యశోదమ్మా యశోదమ్మా ఒకసారి ట్రామ్మా. అటు వస్తే ఇక్కడ కూర మాడిపోతుందా? అసలే వంట ఆలస్యమై నేను ఇదైపోతుంటాను. ఉష్. నీకు నీ కూరే ముఖ్యం, నాకు నా నాటకంలో వేషం ముఖ్యం. అబ్బబ్బా ఏమిట్రా నీ సతాయింపు? నమస్కారం అండి. ఏదో ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు. రామ్మ సమయానికి వచ్చావు. వాడి చేత స్కూల్లో నాటకం వేస్తున్నారట. ఆయన గారు నారదుడు. నారదుడు కాదు కృష్ణుడు. అబ్బో అబ్బో కృష్ణుడు. కాసేపు నేను యశోదనైపోయి రిహార్సల్స్ చేయించారట. నా తల్లివి కదూ, కాసేపు వాడికి తల్లివైపోమ్మా. యశోదరా. అయ్యో, నువ్వు ఇప్పుడు పెద్దమ్మవి కావు, మా అమ్మవి. ఏమండి, ఏమిటే సురేఖ మన ఇంటి కోడలైతే ఎలా ఉంటుందో చూతురు గాని. రండి రండి. రంగా ఓసారి రా. ఏమిటో సురేఖ నా తోడికోళ్ళైతే ఎలా ఉంటుందో చూతురు గాని. కన్నయ్య ఎక్కడున్నావయ్యా? నేను ఇక్కడ లేను, కాళింద మడిలో ఉన్నా. అలాగా, అమ్మ దొంగ. కూర్చో కూర్చో. కూర్చోవయ్యా. ఎంత బాగుందో, నువ్వు కూడా తినమ్మా. వద్దు నాన్న, నువ్వు తిను. నువ్వు మంచిగా చెప్తేనే తింటా. నువ్వు బొజ్జ నిండా అన్నం తిన్న తర్వాత చెప్తాను. తప్పుకోవద్దమ్మా. తినేసి. యశోదమ్మా యశోదమ్మా, నీ ముద్దుల కొడుకు ఏం చేశాడో తెలుసా? వెన్నతో పాటు మన్ను కూడా తిన్నాడు. కన్నా, మన్ను తిన్నావా? అమ్మా మన్ను తినంగానే శిశువునో వెర్రినో కొంటినో చూడు నా నోరు. ఏమిటిది? కళ, వైష్ణవ మాయ, అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నా బిడ్డవు కాదయ్యా. 1000 జన్మల పూజా ఫలాన్ని ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న, కన్నా. అమ్మా అందరూ బాగుందన్నారు. రామ్మా. అరే సమయానికి మన చందు కూడా వచ్చాడే. ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు? వేషంలో ఉన్నట్లేరు వదినా, రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు. అవును కదా. అనే ఆ వైజాగ్ పార్టీ వాళ్ళు మ్యూజికల్ నైట్ అంటారు, సాంగ్స్ అవి ఫిక్స్ చేస్తే అన్నయ్యతో మాట్లాడి ఫైనల్ చేద్దాం. సరే అనే చెప్తా. ఏ చందు చందు, వదినా
మరి సురేఖ కూడా వస్తోందిగా. మనం పిలవకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదినా. శ్రీరంగం బ్రదర్స్ మీద మన ఎవరు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి. అవునండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీ కొంగుని కట్టేసుకోవాల్సిందే. వస్తానండి. ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు కాదమ్మా, ఈలోపే నీ కొంగున ఒకరిని కట్టేసుకుంటావు. ఇచ్చారా? చూడు పెద్దమ్మా, నా కెమెరా ఎలా పాడు చేస్తున్నాడు. నేనేం పాడు చేయట్లా, దేవుడి ఫోటోలు తీస్తున్నా. కెమెరా ఇచ్చి నువ్వు ఉండవయ్యా. ఈ కారాలు పెట్టి కదా వదినా. అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు. మీ పెద్దమ్మని అడుగు. తీసుకోవే. రానయ్య. రండి రంగా, కాస్త తలుపు దగ్గరికి వెళ్ళి. అలాగే వదినా. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా వదినా? మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని. ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు. లేదన్నయ్య, ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే. వదినా, ముందు అన్నయ్యకి దిష్టి, ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను. మా నాన్నగారు శంకావర్తుల సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లున్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదోసారి ఇలా ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధానండి? కాదండి, అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం. ఇలాంటి వాసన కొట్టే నోటితో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో, ఆయన ఇక్కడలేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి. దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో, మీరు విశాలంగా కూర్చోండి, నేను అవతల సీట్ లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేంటి? నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అసలే ఒట్టి మనిషి. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు. తీసుకోండి. మీరు ఉండండి, ఎవరైనా పెట్టా తెలుగు, నేను అనుభవిస్తున్నాను. అక్కడ వాటర్ ఉందో లేదో. టికెట్ ప్లీజ్. చెప్పాను కదండి, చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని. ఈ పల్లవి 3 సార్లు నుంచి పాడుతున్నావు. చంద్రశేఖర్ ఎవరమ్మా? చొక్కలో చంద్రుడా? కరెక్ట్ గా చెప్పారండి. ఫస్ట్ ఏసీలో శ్రీరంగం బ్రదర్స్ కాకుండా 3 ఆయన ఉన్నారు. తలుపు దగ్గర నుంచి వచ్చేపోయే ఫ్యాన్స్ కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా. ఒక మహా పండితుడిని పట్టుకొని గేట్ కీపర్ అంటారా? యు ప్లీజ్ వాచ్ అవుట్. దిస్ టూ మచ్ ఫర్ ఎ సివిల్ సర్వెంట్ ఆఫ్ రైల్వే టాక్ లైక్ దిస్. యు షో కర్ట్సీ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ యు ప్లీజ్ ట్రై టు బిహేవ్ ప్రాపర్లీ. క్షమించు. ఓకే ఓకే. ఆయన ఎంత పెద్ద సింగర్ అండి. ఎన్ని భాషల్లో, మలయాళం, కన్నడ, తుళు 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 కర్ణాటక. హౌదా? ఎంత అదృష్టవంతులండి మీరు. ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు, ఎంతమంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బించారు. ನಾನು ಚಂದ್ರಶೇಖರ್ ಈಗಲೇ ನೋಡ್ಬೇಕು. ನೋಡಿ ನೋಡ್ತೀನಿ ನೋಡಿ ಈಗಲೇ ನೋಡ್ತೀನಿ. ಗುರುವಾರ ಬಂದು ಚಂದ್ರಶೇಖರ್ ಅವರೇ, ಸೌಭಾಗ್ಯ, ಎಂತ ಸೌಭಾಗ್ಯ. ನೀವು ಚಂದ್ರಶೇಖರ್ ಅಲ್ವಾ? ಆ ಹುಡುಗಿ ಹೇಳ್ತೀನಿ. ಒಂದು ನಿಮಿಷ. ನೀವು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮೇಲೆ ತುಂಬಾ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. చూడమ్మా, సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను. మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా? చూడండి, కడుపుతో ఉన్న వాళ్ళ గుళ్ళో అమ్మవారితో సమానమని, వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్మగారు చెప్పారండి. ఇప్పటిదాకా టీసీతో చెప్పిందంట ఉత్తునే. ఏంటి వాడు నన్ను అక్కడ పట్టుకుని వాయించంటే నాకు వదలరాయ్. నువ్వు ఎలా మాట్లాడంటే నేను పక్క స్టేషన్లో వదలరాయ్. ఇదేమైనా న్యాయమా చెప్పండి? చాలా అన్యాయం బాబు. ఇంక వెళ్ళు. కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే. నీకేమవుతాడు? రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు. ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా? ఇంకా నయం, అక్కడ ఎంత జనమో తెలుసా? ఎక్కడికండి? నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేదానా? పర్వాలేదు, కూర్చో. మా వారు వస్తే చెబుదు గాని, అసలే కంగారు మనిషి. జాగ్రత్త అండి. తోడురానా అమ్మా? వద్దులే అమ్మా, పర్వాలేదు. అన్నయ్య తీసుకోమ్మా.